హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? ఒకసారి కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈ రోజు వ్లాగ్ వచ్చేసి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తో స్టార్ట్ అవుతుంది. సో ఇది వచ్చేసి నేను లాస్ట్ టైం ఒక 1 వీక్ బ్యాక్ కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేశాను. ఏమన్నా మీకు డౌట్స్ ఉంటే అడగండి అని చెప్పేసి. ఎక్కువైతే ఏమీ రాలేదు ఫ్రెండ్స్. సో ఉన్న క్వశ్చన్స్ నేను ఆన్సర్ చేస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఒకసారి నేను కమ్యూనిటీ ట్యాబ్ లో పోస్ట్ చేశాను. అప్పుడైతే చాలా క్వశ్చన్స్ వచ్చాయి. బట్ నేను అప్పుడు మర్చిపోయాను అనమాట ఆ వీడియో చేయడము. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చూద్దాం, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీక్ చూద్దాము. సో ఫస్ట్ నేను కొన్ని క్వశ్చన్స్ అడగమంటే ఎక్కువగా ఏం అడిగారంటే పింపుల్స్ అంటే స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ గురించి అడిగారు. సో నేను అవి కాకుండా ఓన్లీ యూట్యూబ్ గురించి మాత్రమే అడగమని చెప్పాను కాబట్టి యూట్యూబ్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే వాటికి మాత్రం ఆన్సర్ చేస్తాను. ముందుగా అయితే నేనేం నోట్ చేసుకోలేదు ఫ్రెండ్స్. ఫోన్ ఉంది కాబట్టి నేను పేపర్ పెన్ అయితే ఏమీ తీసుకోలేదన్నమాట. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రియా అండి, కరహరి ప్రియా అనమాట. మీకు కొలాబరేషన్స్ వస్తాయి కదా, వాళ్ళకి ఫోన్ నెంబర్ అడ్రస్ ఇవ్వాలి కదా, వాళ్ళు ఫేక్ ఆర్ రియల్ అని ఎలా తెలుస్తుంది? నెంబర్ యూజ్ చేసుకొని హెరాస్ చేసే వాళ్ళు ఉంటారు కదా అని చెప్పేసి అడిగారు. కొలాబరేషన్స్ వస్తాయండి. కొలాబరేషన్స్ వచ్చినప్పుడు వెంటనే అయితే నెంబర్ ఇవ్వరు అనమాట. సో వాళ్ళకి ఫస్ట్ వాట్సాప్ గ్రూప్ అనగా నెంబర్ ఎవరు ఇవ్వరు. ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నా కూడా మనం ఒకసారి చెక్ చేసుకుంటాము, అండ్ ఎఫ్బీ పేజ్ ఉన్నా చెక్ చేసుకుంటాము. బ్రాండ్ కొలాబరేషన్స్ అయితే ఇలా ఏం ప్రాబ్లం ఉండదండి. సో లోకల్గా ఏమైనా కొలాబరేషన్స్ వస్తే ఉంటుందన్నమాట. బట్ ఎప్పుడు అలా ఎవరు బిజినెస్ చేయాలి అనుకున్న వాళ్ళైతే అలా ఎవరు చెయ్యరు. సో మీరు వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ అవన్నీ డీటెయిల్స్ కనుక్కున్న తర్వాతే మీ నెంబర్ అనేది ఇవ్వండి. మీకు అంటే మెయిల్ ద్వారా కానీ ఇన్స్టాగ్రామ్ ద్వారా కానీ ఇలానే కాంటాక్ట్ అవుతారు కాబట్టి ఫస్ట్ మీరు డీటెయిల్స్ అన్ని కనుక్కోండి. కనుక్కున్న తర్వాతే నెంబర్ అనేది వాళ్ళకి ఇవ్వండి, ఓకేనా? సో నేనైతే ఇంతవరకు అటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదండి. ఒకవేళ అలా ఎవరైనా ఉంటే మీరు వెంటనే ఆ నెంబర్ని బ్లాక్ చేసేయండి, ఓకేనా? సో ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి వైషు అండి, మీకు యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది అని అడిగారు. ఆల్రెడీ నేను మీకు చెప్పేశాను నేను యూట్యూబ్ నుంచి ఎంత ఎర్న్ చేస్తున్నాను అనేది. సో ఆ వీడియో చూసేయండి, లింక్ ఇస్తాను మీకు. సో చూస్తుంటే ఎక్కువగా అయితే టిప్స్, స్ట్రెచ్ మార్క్స్కి అండ్ హెయిర్కి, నెక్స్ట్ వచ్చేసి డ్రెస్సెస్ గురించి ఇవే ఉన్నాయన్నమాట ఎక్కువగా. సో నేను వెతుక్కోవాల్సి వస్తుంది యూట్యూబ్ క్వశ్చన్స్ ఎక్కడున్నాయని చెప్పేసి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పుష్ప గారు అడిగారు, స్టిచ్చింగ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా, ఓన్లీ బేబీ ఫ్రాక్స్ అండ్ టాప్స్ ఇవే షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను, సక్సెస్ వస్తుందా? సో స్టిచ్చింగ్ ఛానల్ అయితే నార్మల్గా అయితే చాలా బాగా రన్ అవుతుందండి. స్టిచ్చింగ్ ఛానల్ మీరు ఓన్లీ బేబీ ఫ్రాక్స్ అండ్ టాప్స్ అంటున్నారు కాబట్టి అవి కాకుండా ఇంకా చాలా ఉంటాయి కదా స్టిచ్చింగ్లో, అవి కూడా ఇంక్లూడ్ చేయండి. అన్ని టైప్స్ కానీ మీరు చేశారంటే కనుక మంచిగానే ఉంటుంది అనమాట స్టిచ్చింగ్ ఛానల్. నేను చూసినంత వరకు చెప్తున్నాను, ఇప్పటి వరకు మన తెలుగులో చాలా ఉన్నాయండి. సో అవన్నీ కూడా చాలా మంచిగా ఉన్నాయన్నమాట. ఎవరు కూడా నేను చూసిన వాటిల్లో అయితే ఎవరు లోయర్ స్టేజ్లో లేరు, అన్నీ మంచిగానే రన్ అవుతున్నాయి. సో తప్పకుండా ట్రై చేయండి. మీరు ఫస్ట్ అనుకున్నవే అయినా సరే, ఫ్రాక్స్ టాప్స్ అయినా సరే వాటితోనే స్టార్ట్ చేయండి. అవి చేస్తున్నప్పుడు మీకు ఇంకా కొన్ని థాట్స్ వస్తూ ఉంటాయి, సో మీరు చేసుకోవచ్చు అనమాట. సో తప్పకుండా అయితే స్టార్ట్ చేయండి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి చల్లా అనుష అండి, హాయ్ సిస్, నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను బట్ నాకు అడ్రస్ ఆప్షన్ రాలేదు. మరి యాడ్సెన్స్కి ఎలిజిబుల్ అయినప్పుడు వాళ్ళు పిన్ కోడ్ హోమ్ అడ్రస్కి ఎలా సెండ్ చేస్తారు, కొంచెం క్లారిటీ ఇస్తారా? సో మీరు అడ్రస్ అనేది మీకు యాడ్సెన్స్లో యాడ్ చేయాలండి. యాడ్సెన్స్ నుంచి మనకి పిన్ అనేది వస్తుంది కానీ యూట్యూబ్ నుంచి మనకి ఏమీ రాదనమాట. సో మీరు యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు అందులో మీ అడ్రస్ అనేది ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడంతా కూడా వెరిఫికేషన్ చేస్తారండి. మనకి అకౌంట్ మీద మన అడ్రస్ మీద సేమ్ నేమ్ ఉండాలన్నమాట. సో అదొకసారి చెక్ చేసుకోండి, దాన్ని బట్టి మనకి పిన్ కోడ్ వస్తుంది అనమాట. యాడ్సెన్స్లో మనం ఏ అడ్రస్ అయితే ఇస్తామో దానికే వస్తుంది పిన్ కోడ్ అనేది, యూట్యూబ్ ద్వారా అయితే రాదనమాట. సో లాస్ట్ క్వశ్చన్ అండి, భవానీ గోలి, హాయ్ అండి, ఇప్పుడు నేను ఒక ఛానల్ క్రియేట్ చేశాను అని అనుకుందాం. ఆ ఛానల్లో వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఆ వీడియోని ఎంతమంది చూశారు అని మనకు ఎలా తెలుస్తుంది? అలాగే మీకు కామెంట్కి లవ్ సింబల్ ఇస్తారు కదా, ఎలా? ఫస్ట్ వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలంటే మనకి యూట్యూబ్లో సింబల్ ఉంటుందండి, వీడియో సింబల్ ఉంటుంది కదా, అక్కడ మనకి పోస్ట్ చేయడానికి వీడియో అని ఉంటుంది అనమాట. మనం అక్కడ వీడియోస్ లోడింగ్ చేస్తాము అంటే అప్లోడింగ్ చేస్తాము. అండ్ తర్వాత వచ్చేసి ఎంతమంది చూసారంటే మనకి అది
మనకి యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో అని ఒక యాప్ ఉంటుందండి. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు, ఎంతమంది చూస్తున్నారు, అన్ని డీటెయిల్స్ కూడా మనకు అందులో తెలుస్తాయి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి లవ్ సింబల్ ఎలా ఇస్తారు అని అడిగారు. సో అది మనకి కామెంట్స్ వచ్చినప్పుడు క్రియేటర్ స్టూడియో అని చెప్పాను కదా, అందులోనే మొత్తం ఉంటుందండి. మనము కామెంట్స్కి రిప్లై ఇవ్వాలన్నా కూడా సో దాని ద్వారానే మనం ఇస్తామన్నమాట. అక్కడే మనకి లవ్ సింబల్ అనేది ఉంటుంది. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు తెలిసినంత వరకు అన్ని క్లియర్ చేశాను. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ రోజు లైవ్ లో 1 or 2 మెంబర్స్ అడిగారు ఏదో యూట్యూబ్ గురించి రిలేటెడ్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి, ఓకేనా? సో ఇక లేట్ చేయకుండా వ్లాగ్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. సో ఈరోజు వ్లాగ్లో అయితే నేను మీకు గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపిస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి టేబుల్ మీద అన్నీ కూడా అలానే ఉన్నాయన్నమాట చాలా వరకు. సో తిరుపతి వెళ్ళొచ్చాం, తర్వాత నంది హిల్స్ అంతా కొంచెం ఎక్కువ ట్రావెలింగ్ కదా, సో కొంచెం గజీ బిజీగా ఉందన్నమాట ఇల్లు కూడా. సో అంతా కూడా క్లీన్ చేస్తున్నాను, న్యూ ఇయర్ కదా. సో ఈరోజు టేబుల్ క్లీనింగ్ కూడా చూసేద్దాం. టేబుల్ అలాగే టీవీ యూనిట్ 2 క్లీన్ చేసేస్తాను. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి నేను గులాబ్ జామున్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. చాలా ఈజీ అనమాట. ఆల్రెడీ నేను ఆశీర్వాద్ది ప్యాకెట్ తీసుకొచ్చాను కదా డిమార్ట్ నుంచి, అదే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ 200 గ్రామ్స్ ప్యాకెట్ అండి. నేను ఒక ½ లీటర్ అంటే 500 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. దానికి సరిపడా వాటర్ తీసుకొని సో అది స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఆ సిరప్ రెడీ అయ్యే లోపల మనం ఇక్కడ గులాబ్ జామున్ మిక్స్ చేసుకుందాం. ఇదైతే ఇన్స్టెంట్ మిక్స్ అండి. ఇది ఎటువంటి కొలాబరేషన్ స్పాన్సర్డ్ అయితే కాదు. నేను నా ఓన్ మనీతో తెచ్చుకొని నాకు న్యూ ఇయర్ కాబట్టి నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అంతే. సో ఇక్కడ వచ్చేసి నేను పాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు ఇక్కడ వాటర్తో అయినా కూడా ఇది మిక్స్ చేసుకోవచ్చు అనమాట. నేను కాచి చల్లార్చిన పాలు తీసుకున్నాను, పచ్చిపాలు అయితే కాదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీన్ని మనం చపాతీ పిండి కలిపిన విధంగా గట్టిగా మెత్తగా కలుపుకోవాలన్నమాట. సో మీరు ఎక్కువగా నీట్ చేస్తూ ఉండండి, మీకు చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇది అనేది. మొత్తం కూడా 200 గ్రామ్స్ ఫ్రెండ్స్ ఇది క్వాంటిటీ వచ్చేసి. దానికి ఒక ½ కేజీ తీసుకున్నాను అనమాట చక్కెర అనేది. మీరు షుగర్ ఎక్కువగా తినే పని అయితే 600 to 700 గ్రామ్స్ పడుతుంది. మనకి ప్యాకెట్ మీద అయితే 800 గ్రామ్స్ పడుతుంది అని చెప్పేసి ఇచ్చేసి ఉంటారు, బట్ ½ కేజీ సరిపోతుంది అనమాట. ఇక నేను అది కలిపేసి పక్కన పెట్టేశాను. ఒక 5 to 10 మినిట్స్ దాన్ని మంచిగా నాననివ్వండి, అప్పుడు మనకి గులాబ్ జామున్ అనేది మంచిగా వస్తుంది అనమాట. ఇక నేను ఇది చెక్ చేస్తున్నాను, ఇంకా రాలేదు ఫ్రెండ్స్. ఇంకొంచెం తీగ పాకం వచ్చినట్టుగా రావాలన్నమాట. సో అప్పటి వరకు దీన్ని బాయిల్ చేద్దాము. సో ఇప్పుడు ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇక్కడ నేను వచ్చేసి ఇలాచీ పౌడర్ యాడ్ చేశాను ఫ్రెండ్స్. సో కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసాను. స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేస్తున్నాను అనమాట. సో ఇది చల్లారనివ్వాలండి. మనం గులాబ్ జామున్ చేసే లోపల ఇది చల్లారిపోతుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఆయిల్ పెట్టాను. సో ఆయిల్ రెడీ చేసుకుంటున్నాను. ఈ ఆయిల్ మనకి కాగే లోపల మనం గులాబ్ జామున్ ఏదైతే మిక్స్ చేసుకున్నామో దాన్ని మనము బాల్స్లా చేసుకోవచ్చు అనమాట. సో ఆ టైం లోపల ఇది కూడా రెడీ అయిపోతుంది. ఎక్కువ టైం అయితే పట్టదు ఫ్రెండ్స్. ఒక 10 to 15 మినిట్స్ లోపలే మనం ఇదంతా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఆయిల్ హీట్ అవుతుంది కదా, ఇది హీట్ అయ్యే లోపల ఇక్కడ నేను బాల్స్ అనేవి రెడీ చేసుకుంటున్నాను. ఇవి మీకు మెత్తగా రాకపోతే కొంచెం గట్టిగా చేత్తో ప్రెస్ చేసినట్టుగా అనండి, మీకు రౌండ్గా బాల్స్ లాగా వస్తాయన్నమాట. సో గులాబ్ జామున్ ఎప్పుడు కూడా మీరు కొత్తగా ట్రై చేసేటప్పుడు చిన్న బాల్స్ చేసుకోండి, ఎందుకంటే లోపల సరిగ్గా కుక్ అవ్వకపోవచ్చు. సో పెద్ద బాల్స్ చేసుకుంటే సరిగ్గా కుక్ అవ్వదు. సో చిన్న బాల్స్ చేసుకున్నారంటే మంచిగా కుక్ అవుతుంది అనమాట, లోపల కూడా పచ్చి లేకుండా ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని నేను చిన్న చిన్న బాల్స్ చేసేసుకుంటున్నాను. ఇదైతే నేను జనవరి 1 రోజే ప్రిపేర్ చేశాను ఫ్రెండ్స్. 31st ఆఫ్టర్నూన్ ప్రిపేర్ చేసి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ డేకి ఎక్కువ హడావిడి లేకుండా త్వరగా అయిపోవడానికని చెప్పేసి ఇలా చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఇలాగా అన్నీ కూడా బాల్స్ రెడీ చేసి పెట్టేసుకోండి. సో అన్ని బాల్స్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్. ఈ లోపల మనకి ఆయిల్ కూడా రెడీ అయిపోతుంది. ఆయిల్ మరి ఎక్కువగా హీట్గా ఉండకూడదు, కొంచెం లో హీట్ ఉన్నప్పుడే మీరు వీటిల్ని ఆయిల్లో వేసేసేయండి. సో మంట కూడా మీరు వచ్చేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టండి ఫ్రెండ్స్. ఎక్కువ హై ఫ్లేమ్లో పెడితే పైనేమో కలర్ చేంజ్ అయిపోతుంది, బట్ లోపల మాత్రం కుక్ అవ్వదన్నమాట. కాబట్టి మీరు లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోండి.
సో ఈ లోపల మనకి షుగర్ సిరప్ కూడా చల్లారిపోయి ఉంటుంది. చల్లారిపోయిన తర్వాత ఇవి మనం ఏవైతే బాల్స్ చేసి పెట్టుకున్నామో వాటిలో అన్నిటి కూడా ఇలాగ ఈ సిరప్లో వేసేసేయండి. వేసేసి లిడ్ పెట్టేసి ఒక 10 మినిట్స్ వదిలేయండి. సో అది మంచిగా పీల్చుకుంటుంది అనమాట షుగర్ సిరప్ అనేది. అప్పుడు మనకి సైజ్ కూడా పెద్దవి అవుతాయండి ఇవి. సో చూసారు కదా, ఆల్మోస్ట్ అంతా కూడా ఫిల్ అయిపోయింది, ఎక్కడ స్పేస్ కూడా లేదనమాట. మనం ఇందాక వేసినప్పుడు వేరేలా ఉన్నింది కదా. సో గులాబ్ జామున్ వచ్చేసి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా త్వరగా ప్రిపేర్ చేయొచ్చు. ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మీరు త్వరగా ప్రిపేర్ చేయాలంటే ఇది త్వరగా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఇన్స్టెంట్ది. అండ్ మీకు ఇంకా డిఫరెంట్గా నేను డైరెక్ట్గా కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తాను, నా కుకింగ్ ఛానల్లో చూడండి. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా ఈ ఛానల్ని చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంది చూస్తున్నారు ఫ్రెండ్స్, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అనమాట. తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఎప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ అవుతారా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాను అనమాట. 80% వరకు నా ఛానల్ అంటే నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళే చూస్తున్నారు, అందుకని చెప్పేసి. సో చాలా మందికి నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. చాలా మంది నాకు చెప్తున్నారు అనమాట, మాకు అసలు మీరు వీడియోస్ పెడుతున్నారో లేదో తెలియట్లేదు అని చెప్పేసి. నేను ఈ మధ్య అయితే రెగ్యులర్గానే పెడుతున్నాను, 1 or 2 days తప్పితే రెగ్యులర్గానే పెడుతున్నాను. సో మీరు గంట సింబల్ ఉంటుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. మీకు అన్ని నోటిఫికేషన్స్ రావాలా లేదా అని చెప్పేసి ఇచ్చుంటారనమాట. మీరు అన్ని నోటిఫికేషన్స్ రావాలనేది క్లిక్ చేయండి, అప్పుడు మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.